సంజయవువాచ. మరియు సంజయుడు మాట్లాడాడు. దివ్య దార్శనికుడు, అతని కళ్ళు ఇప్పటికీ అతీంద్రియ దృష్టి యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఆ పవిత్ర క్షేత్రంలో ఏమి జరుగుతుందో చెప్పడం ప్రారంభించాడు. అతను మాట్లాడే ప్రతి మాట అంధరాజు అక్కడే నిలబడి ఉన్నట్లు భావిస్తాడు. ఆ దర్శనం ఇకపై సంజయుడికి మాత్రమే పరిమితం కాదు. దృష్టిష్ట్వాతు పాండవానీకం. దుర్యోధనుడు చూస్తున్నాడు, కాని ఇది కేవలం కళ్ళు, కాంతి మరియు కనిపించడం లేదా అక్కడ ఉండటం గురించి కాదు. ప్రజలు ఒకరినొకరు నమ్మడం మానేసిన సమయమిది. గర్విష్ఠుడైన యువరాజు తన శత్రువులను మొదటిసారి చూసినప్పుడు తాను గెలుస్తానా లేదా అని ఆలోచిస్తాడు. పాండవ సైన్యం అతని ముందుంది. వారు యాదృచ్ఛికంగా చుట్టూ నిలబడి ఉండటమే కాదు, వారందరూ పరిపూర్ణంగా వరుసలో ఉన్నారు, బలంగా, జాగ్రత్తగా మరియు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. వ్యూఢం. యుద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యేక మార్గం యుద్ధభూమి. ఆయుధాలతో కోపంగా ఉన్న వ్యక్తుల సమూహం మాత్రమే కాదు, సైన్యాలు ఎలా పోరాడతాయో చూపించే తెలివైన ప్రణాళిక ఇది. ఈ ఏర్పాటులో ఒక రకాన్ని చక్రవ్యూహం అని పిలుస్తారు. ఇది రాట్నంలా కనిపిస్తుంది, లేదా కొన్నిసార్లు పద్మవ్యూహం. ఇది అనేక రేకులతో కూడిన కమలం పువ్వులా ఉంటుంది. ప్రతి రేఖ నిపుణుల నేతృత్వంలోని సైనికుల సమూహం. పెద్ద ఏనుగులు కదిలే కోటలవలే వైపుల నిలబడి ఉంటాయి, మరియు రథాలు మెరుపులా వేగంగా దూసుకుపోవడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రతి సైనికుడికి ఖచ్చితంగా ఎక్కడ ఉండాలో తెలుసు, మరియు ప్రతి నాయకుడికి ప్రణాళిక తెలుసు. ఇది పాండవుల సైన్యం, మరియు ఇది చాలా శక్తివంతమైనది మరియు సంపూర్ణంగా అమర్చబడింది. దుర్యోధనస్తాద ఆచార్యముపాసంగమ్య. ఆ సమయంలో దుర్యోధనుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. అతను ఆగడు లేదా భయపడడు. బదులుగా అతను తన శత్రువులను చూసి దూరంగా ఉండి రాజులాగా తన సైనికుల ద్వారా నమ్మకంగా నడుస్తాడు. కాని అతను ఎక్కడికి వెళుతున్నాడు? అతను తన సైనికులను యుద్ధం చెయ్యమని చెప్పబోవడం లేదు. అతను తన సోదరులను లేదా తనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ధైర్యయోధులను కనుగొనబోవడం లేదు. బదులుగా అతను తన గురువు ద్రోణాచార్యుడిని చూడటానికి వెళతాడు. రెండు వైపులా ఎలా పోరాడాలో నేర్పించిన వ్యక్తి. అతను ఏమి చెబుతాడని మీరనుకుంటున్నారు? అతను ఏ సలహా అడుగుతాడు? ఆచార్యం, ఆచార్యుడు, గురువు. ద్రోణాచార్యుడు, మాస్టర్ విలుకాడు, సైనిక వ్యూహకర్త, యువరాజులను యోధులుగా మార్చి ఈ యుద్ధం ప్రారంభం కాకముందే దాని విధిని రూపొందించిన వ్యక్తి. అతను ఎత్తుగా నిలబడి 1000 యుద్ధాలను చూసిన కళ్లతో క్షేత్రాన్ని పరిశీలిస్తున్నాడు. తెల్లజుట్టు వయస్సు గురించి మాట్లాడుతుంది, కాని అతని వైఖరి కొట్టడానికి సిద్ధమైన పాము యొక్క చుట్టబడిన శక్తిని వెల్లడిస్తుంది. అతని చేతుల్లో విల్లు ఉంటుంది, గీసుకోబడలేదు, కాని ప్రాణాంతక లక్ష్యానికి దూరంగా ఉండదు. 2 సైన్యాలకు తెలుసు, యుద్ధభూమిలో ద్రోణాచార్యుడు 10,000 మంది సాధారణ సైనికులకు విలువైనవాడు. అర్జునుడు తన కళను ఈ వ్యక్తి నుండే నేర్చుకున్నాడు, మరియు ఇప్పుడు ఆ కళ విద్యార్థికి వ్యతిరేకంగా మారుతుంది. ఉపసంగమ్య. దగ్గరికి వెళ్లిన తర్వాత యువరాజు తన గురువు వైపుకు చేరుకుంటాడు. ఇది యాదృచ్ఛిక సమావేశం కాదు, ఇది పురాతన నియమావళిని అనుసరిస్తుంది. చుట్టూ ఉన్నదంతా అంతం కాబోతున్నప్పటికీ విద్యార్థి మర్యాదగా గురువు వద్దకు వెళ్తాడు. దుర్యోధనుడు రాజు కావచ్చు, కాని ద్రోణాచార్య ముందు అతని ఇప్పటికీ విద్యార్థే. అయినప్పటికీ ఇక్కడ సంక్లిష్టత ఉంది. ద్రోణాచార్యుడు కౌరవుల కోసం బాధ్యతతో సింహాసనానికి రుణపడి పోరాడతాడు. కాని అతని హృదయం అర్జునుడికి నేర్పింది. ధర్మం నిజంగా ఏ వైపుకు అనుకూలంగా ఉంటుందో అతని హృదయానికి తెలుసు, మరియు దుర్యోధనుడికి ఇది తెలుసు. కాబట్టి అతను ఏమి చెబుతాడు? రాజా వచనమబ్రవీత్. రాజు మాట్లాడాడు. ఆ మాటలను జాగ్రత్తగా గమనించండి. రాజా, రాజు, యువరాజు కాదు, విద్యార్థి కాదు. ఈ క్షణంలో దుర్యోధనుడు తన అధికారాన్ని నొక్కి చెబుతాడు. అతను సింహాసనాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ధర్మం గుర్తించినా గుర్తించకపోయినా అతను రాజు. మరియు అతని ఏ మాటలు మాట్లాడతాడు? తన శత్రువులు పరిపూర్ణ స్థితిలో సిద్ధంగా ఉన్నప్పుడు రాజు తన గురువుతో ఏమి చెబుతాడు? అతను జ్ఞానాన్ని కోరుకుంటాడా? అతను సందేహాన్ని అంగీకరిస్తాడా? లేదా గర్వం ప్రతి అక్షరానికి రంగు వేస్తుందా? పదాలు మాట్లాడబోతున్నాయి. ఈ యుద్ధాన్ని ప్రారంభించిన వ్యక్తి హృదయాన్ని బహిర్గతం చేసే పదాలు, సంజయుడు దైవిక స్పష్టతతో చూసే పదాలు, శాశ్వతత్వంలో ప్రతిధ్వనించే పదాలు.
సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానికం వ్యూధం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ్ ఒక ప్రత్యేక క్షణం గురించి మాట్లాడుతున్నాడు. కేవలం ఏదైనా చూడటం లేదా గమనించడం అవగాహనగా మారినప్పుడు, గర్వంగా అనిపించడం నిజమైన జ్ఞానంగా మారినప్పుడు కూడా. సింహాసనాన్ని అధిష్ఠించిన ఒక రాజు తాను సరైన పని చేస్తున్నానా అని తెలివైన గురువును అడగాలని అనుకోవచ్చు. రాజు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాడు. జాగ్రత్తగా ఎంచుకున్న పదాలు. ఈ మాటలు ధైర్యంగా అనిపించవచ్చు, కాని లోపల అతను కొంచెం భయపడి ఉండవచ్చు. ఈ మాటలు అందరికీ ప్రతిదీ మార్చగల సంభాషణను ప్రారంభిస్తాయి.